హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలాంటి గరం మసాలా ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు మనము ఈ పౌడర్ని సీసాలో కానీ ఇందులోనే వేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత ప్యాకెట్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మనము ఈ ప్యాకెట్స్కి ఉన్న ఎక్స్పైరీ డేట్ని కట్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మనము పౌడర్ని చాలా రోజులు నిల్వ చేసుకుంటే అది ఎన్ని రోజుల వరకు ఎక్స్పైరీ డేట్ ఉందో ఒక్కోసారికి మనకి గుర్తుండదు కదా. అలాంటప్పుడు మనము ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆ ప్లేస్ని ఈ విధంగా సిజర్తో కట్ చేసేసుకొని ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్లేస్ని మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం చూసుకోవడానికి చాలా రోజుల వరకు నిల్వ చేసుకున్నప్పుడు దాన్ని మనము ఎక్స్పైరీ డేట్ చూసుకొని తర్వాత మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది దేనిదో అన్నది కూడా గుర్తుండదు కదా. అలాంటప్పుడు ఒక పెన్ తీసుకొని దానిపైన వెనకపైన దేనిదో చూసి దాని పేరు రాసి ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి గుర్తుంటుంది. తర్వాత టిప్ వచ్చేసి, ఈ వర్షాకాలంలో చలికాలంలో అగ్గిపుల్లలు తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. మనకి అవసరమైనప్పుడు అవి తొందరగా వెలగవు. ఒక్కోసారి పూజగదిలో అది ఇది పట్టుకొని అగ్గిపుల్లను పట్టుకుంటూ ఉంటాము, అప్పుడు కూడా సరిగ్గా వెలగవు. చూస్తున్నారు కదా, చాలాసేపటికి వెలిగింది. ఈ చలికాలంలో ఇలాగే అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే స్లేట్ పెన్సిల్ పిల్లలు రాసుకునే బలపం ఉంటుంది కదా, దాన్ని కానీ చాక్ పీస్ని కానీ ఉంటే ఈ విధంగా అగ్గిపెట్టెల బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే ఆ స్లేట్ పెన్సిల్ ఆ తడిదనాన్ని అంతా పీల్చేసుకుంటాయి. తర్వాత మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం మసాలాలు స్టోర్ చేసుకునే ఇలాంటి సీసాలకి మనం లేబుల్ అంటించుకోవాలి అంటే మనం బయట నుంచి కొని తెచ్చుకుంటూ ఉంటాము లేబుల్ అంటించుకోవడానికి. అలా అవసరం లేకుండా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో ఇలాంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్లు ఉంటాయి కదా, ఒక ప్లాస్టర్ని తీసుకొని ఈ విధంగా మీకు ఎంత కావాలో చూసుకొని అంత కట్ చేసుకొని బాటిల్కి అంటించుకొని ఇంకొక ప్లాస్టర్ని కూడా సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా బ్లాక్ మార్కర్ కానీ లేకపోతే ఏదైనా బ్లాక్ స్కెచ్ కానీ తీసుకొని ఈ విధంగా వాటిపైన నేమ్స్ రాసుకోండి. నా దగ్గర బ్లాక్ లేదు, రెడ్ ఉంది కాబట్టి ఇంకా రెడ్తోనే రాస్తున్నాను. ఈ విధంగా అది ఏ పౌడరో చూసుకొని దాని పేరు రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా రాసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇంకొకటి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ప్లాస్టర్, ఆ ప్లాస్టర్ని దీనిపైన అంటించుకోండి. ఇలా అంటించుకుంటే మనం రాసుకున్న మార్కర్ చెరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనము మసాలాలని ఏవైనా వేసుకున్నప్పుడు మనకి తెలియాలి అంటే ఈ విధంగా లేబుల్స్ని బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము మనీని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అవసరం లేనప్పుడు ఇది తీసేసుకోవచ్చు కూడా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. బయట నుంచి ఇలాంటి కవర్లలో ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అన్నిటినీ మనం డబ్బాలలో పోసుకొని స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా కవర్లో మామూలుగా మూట కట్టేసి పెడితే పురుగు చెడి పాడైపోతూ ఉంటుంది, గాలి చేరి తొందరగా మెత్తబడుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా చేయండి. మన ఇంట్లో టానిక్ బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి. బాటిల్ పై భాగాన్ని ఈ విధంగా నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోండి. నైఫ్ని వేడి చేసి కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా పై భాగాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ కవర్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కవర్ని ఈ విధంగా మంచిగా గాలంతా బయటికి తీసి ఈ విధంగా ముడి కాకుండా ఈ విధంగా చుట్టండి. ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు మనం బాటిల్ తీసుకున్నాం కదా, బాటిల్ కట్ చేసి తీసుకున్నాం కదా, ఆ బాటిల్లో నుంచి ఈ విధంగా పైకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మంచిగా కవర్ని అంతా ఓపెన్ చేసి తర్వాత మూత పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే మనము మంచిగా పప్పుని దేన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టకుండా ఉంటుంది, ఇలాంటి గాలి లోపలికి పోకుండా ఉంటుంది, మెత్తపడకుండా ఉంటాయి. ఈ విధంగా మన ఇంట్లో ఎక్కువ డబ్బాలు లేనప్పుడు కవర్లోనే స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎంటీ టానిక్ బాటిల్స్ని పనేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఖరీదైన చీరలు కొన్ని బీరువాలో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం కదండి, అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి దుమ్ము పట్టేసి పాడైపోతూ ఉంటాయి. చాలా రోజులు పట్టు చీరలు అయితే ఎప్పుడో ఒకటిసారి కడుతూ ఉంటాం కదా, వీటికి దుమ్ము పట్టకుండా పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి. మన ఇంట్లో ఇలాంటి టీషర్ట్లు పాడైపోయినవి ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. టీషర్ట్లన్నీ ఈ విధంగా హ్యాంగర్కి వేసి హ్యాంగర్ మీద నుంచి
శారీకి వేయండి. ఇలా శారీకి మీద కప్పి స్టోర్ చేసుకుంటే ఎలాంటి దుమ్ము పట్టకుండా ఉంటుంది, ఎలాంటి పురుగులు లోపలికి పోకుండా ఉంటాయి. ఈ విధంగా మనము పట్టు చీరల్ని చాలా రోజుల వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి దుమ్ము తూలి పట్టకుండా ఉంటుంది. ఇలా వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పట్టు చీరల్ని చాలా రోజుల వరకు దుమ్ము పట్టకుండా చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు మనం ఏదో ఒకటి ఊడుస్తూనే ఉంటాము, ఇల్లు బయట ఎక్కడో ఊడుస్తూ ఉంటాము. అలా ఊడ్చినప్పుడు ఈ విధంగా ఈకలన్నీ బయటకు వచ్చేసి చీపిరి తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఉంటాయి కదా, ఆ పాలిథిన్ కవర్లను తీసుకొని ఈ విధంగా చీపిరికి ఈ విధంగా గట్టిగా టై చేసినట్లు చేయండి. చూస్తున్నా కదా, ఈ విధంగా గట్టిగా చుట్టండి. ఈ విధంగా గట్టిగా చుట్టిన తర్వాత మన ఇంట్లో ఐరన్ బాక్స్ని అంత లోపల వేడి చేసుకోండి. చూస్తున్నా కదా, ఈ విధంగా గట్టిగా చుట్టుకోండి. చీపిరి చుట్టూ ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్ని వేడి చేసుకొని పెట్టుకుంటున్నాం కదా పక్కన. ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ బాక్స్తో కవర్ని లైట్గా వేడి చేయండి. మరి ఎక్కువగా వేడి చేయొద్దు, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఐరన్ బాక్స్తో ఇలా నొక్కితే అది గట్టిగా ముడుచుకుంటుంది వేడికి. చూస్తున్నా కదా, ఈ విధంగా గట్టిగా ముడుచుకుంటుంది. ఈ విధంగా మనము ఈకలన్నిటినీ టైట్ చేసుకోవచ్చు. అది ఊడిపోమన్నా ఊడిపోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఐరన్ బాక్స్తో వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఆ వైర్ అంతా దగ్గరికి అవుతుంది. ఈ విధంగా మనము చీపిరిని చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈకలన్నీ దగ్గరికి వచ్చాయి. ఈ విధంగా మనం చీపిరిని ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చు. పాడైపోయిందని కొత్త చీపిరి తెచ్చుకోకుండా ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి మనం ఇలాంటి వాటిని వాష్ చేయడానికి ఇలా బ్రష్లని యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మామూలుగా చేత్తో ఉతుకుతాం, కానీ ఎప్పుడైనా ఏదైనా మరక పడింది అంటే మనం చేత్తో కాకుండా బ్రష్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అలా యూస్ చేసినప్పుడు వీటికి ఒక్కోసారి చిక్కుకుంటూ ఉంటాయి. మనం బ్రష్తో కాకుండా బ్రష్ని ఈ విధంగా వేసుకొని యూస్ చేస్తే మన బట్టలు పాడవకుండా ఉంటాయి. బ్రష్ని ఈ విధంగా ఏదైనా ఓల్డ్ సాక్స్లో వేసుకున్న తర్వాత మనం సబ్బు పెట్టి ఉతుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది. వాటికి చిక్కుకోకుండా ఉంటాయి, ఏ పోగులు లేసిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం చాలా ఈజీగా మన బట్టల్ని ఉతుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బట్టలు పాడవకుండా వాష్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్ని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.